హలో, మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమమే క్షీరాభిషేకం. మల్లమీదపల్లి శ్రీమతి లక్ష్మి గారు, మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపేది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత మరొకము అని తెలియజేస్తూ మన అంగన్వాడీ సిబ్బంది, మన కదిరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారు మరియు కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు తల్లికి వందనం అనే ఒక పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఆసరాగా ఆలోచన చేసి నిర్వహించినటువంటి తల్లికి వందనం 2వ సంవత్సరం నిధుల విడుదల సందర్భంగా అందరు తల్లులతో పాటు వేరే వాళ్ళ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలకు కూడా తల్లులుగా ఉండేటువంటి అంగన్వాడీలకు కూడా తల్లుల కింద ఒకసారి మనసున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ తల్లికి వందనం మీకు కూడా వర్తింపజేసినటువంటి మామూలుగా కొన్ని ప్రభుత్వాలు పరిపాలనలో భాగంగా మళ్ళీ ఎన్నికలను ఆలోచన చేసి పరిపాలనలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగా లేదు. దీనికి ఉదాహరణే, మీరు ఎప్పుడైనా తల్లికి వందనం మాకు కావాలని డిమాండ్తో మీరు ఎప్పుడైనా ధర్నా చేసినారా? కానీ మీ మనసులో ఉండింది. పక్కింట్లో ఆడవాళ్ళకి వాళ్ళ బిడ్డలకు డబ్బులు పడిన రోజున ఇంతమంది బిడ్డలకు తల్లులుగా ఉండేటువంటి మమ్మల్ని మర్చిపోతున్నారే, మాకు కూడా ఈ డబ్బులు పడితే బాగుండని ఆలోచన మీ అందరి మనసులో ఉంది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సప్పట్లు కొట్టి దానికి సమ్మతి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అడిగించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో. మీరు ఒకసారి గమనిస్తే సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి గత ఎన్నికలు కాదు అంతకుముందు ఎన్నికల నుంచి కూడా ఉద్యోగ వర్గాల నుంచి ఒక డిమాండ్ ఉంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి అదే ముందులేన్న వారం రోజుల లోపల నేను సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. అధికారం వచ్చిన తర్వాత మాత్రం అది మాకు తెలియక మాట్లాడినామన్నాడు. అదే ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే, అది చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంటే సిపిఎస్ రద్దు చేయమని అడిగి డిమాండ్ను అర్థం చేసుకొని మొన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల వర్గాల వారికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజెప్తాను. అంటే మీరు అడగకుండానే కూడా మీకు తల్లికి వందనం ఇచ్చిండేది కూడా అందులో భాగమే. ఆ వర్గాల వారు కూడా ఆలోచన చేయలే. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి, విశ్రాంత ఉద్యోగులకి వాళ్ళ బెనిఫిట్స్ అనేది కూడా ఆపినటువంటి పరిస్థితుల్ని రాత్రి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే ఆశ్చర్యచకితులు కావడం అనేది వాళ్ళ వంతైంది. వాళ్ళేం డిమాండ్ చేయలే, వాళ్ళేమి పోరాటాలు చేయలేదు, వాళ్ళేమి రోడ్డెక్కి ధర్నా చేయలేదు. కానీ వాళ్ళకు కూడా ఆలోచన చేసి, మనసుతో ఆలోచన చేసి వాళ్ళ జీవితంలో కూడా సంతోషాన్ని నింపాలనే ఆలోచనతోనే ఆ వర్గాలకు కూడా డబ్బు అందజేసినటువంటి వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం. ఇదంతా మాకేం సంబంధం అని మీరు అనుకోవద్దండి. అట్లా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీద మీకు కూడా ఒక అవగాహన రావాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి గురించి, ఆయన మనసు గురించి మీకు కూడా అవగాహన రావాలి. మనం కూడా యాంత్రికంగా తయారైపోతే మనుషులం. మనం సాటి మనిషి చేసే మంచిని కానీ, ప్రభుత్వం చేసే మంచిని కానీ, ఆ ప్రభుత్వ అధినేత ఆలోచించే విధానం కానీ, మీ ప్రజాప్రతినిధులు ఆలోచన చేసే విధానం కానీ స్పష్టంగా అవగాహన చేసుకోవడం అనేది ఒక బాధ్యత అనేది మర్చిపోద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు అర్థం చేసుకోగలిగి అవగాహన పెంచుకోగలిగితేనే సరైనటువంటి వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకొస్తారు, సరైనటువంటి నాయకత్వాన్ని మీరు ఎంచుకుంటారు, సరైనటువంటి ప్రభుత్వాన్ని మీరు అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టే మీరు మనస్సు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటారు. ఈ రోజున మీరందరూ కూడా తల్లికి వందనం మీకు అమలైన తర్వాత నిజంగా మీ జీవితాల్లో సంతోషం వచ్చిందా లేదమ్మా? గట్టిగా చెప్పాలి. దాంట్లో మళ్ళీ పౌష్టికాహారం గురించి మాట్లాడాల్సి వస్తుంది.
వచ్చిందా లేదమ్మా? వస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు,